అయితే ఇప్పుడు వరకు మీరు మాట్లాడిన మాటలన్నీ ఓ పద్ధతి అండి. ఇవాళ మహేష్ బాబు గారి వీడియో మధ్యాహ్నం మాకు ప్లే చేశారు కదా. ఇప్పుడు అది రిలీజ్ అయిన తర్వాత సోషల్ మీడియాలోని వాటిలోని వచ్చిన తర్వాత స్టీమ్ బాగా ఎక్కువ అయిందండి. ఆవిరి బాగా ఎక్కువగా ఉంది, పొగలు వస్తున్నాయి ఆవిరిలోంచి. సో సినిమా మీద ఇప్పటి వరకు ఉన్న ఒక అశ్విని దత్ గారు, అజయ్ భూపతి, కృష్ణ గారి మనవుడు, ఇవన్నీ చాలా ఉన్నాయి కదా. కానీ మహేష్ బాబు వీడియో ఒకసారి బయటకు వచ్చిన తర్వాత మాత్రం ఏదో మహేష్ బాబు ఫంక్షన్కి రావట్లేదు, దేనికి ప్రమోషన్స్కి రావట్లేదు అని కూడా మధ్యాహ్నం కొంతమంది అడిగారు మిమ్మల్ని ప్రెస్ మీట్లో. దానికి ఇది కాంపన్సేట్ అయిపోయినట్టేనా? యాక్చువల్లీ మహేష్ బాబు గారు వచ్చే అవకాశం ఏమైనా ఉందా? లేదండి, మహేష్ గారు అయితే ఇంకా ప్రీ రిలీజ్ ఫంక్షన్కి అయితే మీరు రారు, మనం ఇంక పెట్టట్లే మేము ప్రీ రిలీజ్ ఫంక్షన్. ఓకేనా? కానీ మీరు స్టీమ్ అయిపోయి బాగా హైప్ వచ్చింది, లేకపోతే ఇప్పుడు అందరూ వెయిట్ చేస్తున్నారు సినిమా గురించి అన్నారు చూసారా, నేను ముందే ఊహించా. నాకు అందుకే నేను కమర్షియల్ అంటున్నాను, నేను కమర్షియల్గానే వెళ్ళాలి ఇటువంటి హీరోలతో. ఓకేనా? అన్ని సినిమాలు అందరూ చేయలేరు, ఓకే, అన్ని స్టోరీలు అందరితో చేయకూడదు. మీకు అర్థమైందా సార్? నాకు ఇది ఫైనల్ వచ్చేసరికి ఇది ఖచ్చితంగా వస్తుంది అని నేను ముందు అనుకున్నప్పుడే నేను ఊహించి నేను సెట్లో కూడా నేను చెప్తున్నాను కదా, జేక్స్ ఫస్ట్ సినిమా చేస్తున్న హీరో చేయాల్సిన సినిమా కన్నా ఇది చాలా పెద్ద సినిమాలో ఉంటుంది. డెఫినెట్లీ ఉంటుంది. సేమ్ టైం ఒక కొత్త కుర్రోడు చేయాల్సిన క్యారెక్టర్. మీకు అర్థమైందా సార్? బాగుంది, కాంట్రాస్ట్ బాగుంది. ఒక కొత్త కుర్రోడు చేయాల్సిన క్యారెక్టర్ నే పెద్ద సినిమా పెద్ద హీరో చేసి ఆ ఫీల్ వస్తుంది అంటున్నాను మీకు, ఆ ఫైట్స్ కానీ సాంగ్స్ కానీ. అందుకే నేను అన్న కమర్షియాలిటీ నేను ఊరికే యూజ్ చేయట్లే, నేను కూడా కొత్త ఈ జానరు. మీకు అర్థమైందా అండి? ఇప్పుడు నేను కూడా కమర్షియల్ పాయింట్ ఎత్తుకుని చేయడం ఫస్ట్ కదా, అన్ని ఎక్స్పెరిమెంట్లే నేను చేసిన, అదే అంటున్నది. అండ్ మహేష్ గారిది అయితే నాకు తెలిసిన వరకు అయితే ఆయన వారణాసి అనేది యూనో అంటే మనకి చూపించడం కోసం, రాజమౌళి గారు అంటే మనకి ఇదేం కాదు, గ్లోబల్ సినిమా చేస్తున్నారు, అది మన తెలుగు హీరో, మన డైరెక్టరు తీస్తున్నారు. నేను ఒకసారి ఫోన్ చేసినప్పుడు చెప్పారు ఆయన రీసెంట్గా నాకు, నేను రాలేకపోతున్నందుకు కారణం కూడా నాకు చెప్పారు. తను అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న కమిట్మెంట్స్ ఉంటాయి చూసారు, ఒక డైరెక్టర్కి హీరోకి. మహేష్ గారు 100% డైరెక్టర్స్ హీరో, అది మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న కమిట్మెంట్స్కి ఆయన రెస్పెక్ట్ ఇస్తున్నారు. లేకపోతే నాకు చాలా మంది దాని ప్రకారం రమేష్ బాబు గారు అంటే అన్నయ్య అంటే ఆయనకి చాలా ఇష్టం అంట. అవునండి, చాలా ఇష్టం. నాకు జేకే కూడా చాలాసార్లు చెప్పాడు, ఎవరు మన జయకృష్ణ కూడా చాలాసార్లు మేము మాట్లాడుకుంటాం, చాలాసార్లు చెప్పాడు. జేక్స్ అన్న కూడా చాలా ఇష్టం. ఓకేనండి. కానీ ఆయన కమిట్మెంట్స్ వేరేగా ఉన్నాయి. ఫ్యాన్స్ ఏమో ట్విట్టర్లో చాలా మంది అడుగుతున్నారు నన్ను, నిన్నటిదాకా కూడా అడిగారు నన్ను, అన్న మహేష్ అన్న వస్తారా. ఈరోజు బయట ఇచ్చారు, అందరూ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మొత్తం ట్విట్టర్ అంతా గగ్గోలు మామూలుగా లేదు, ఆడియన్స్ కానివ్వండి ఫ్యాన్స్ అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. మహేష్ గారు ఎందుకు రాలేకపోయారు అనేది వాళ్ళు అర్థం చేసుకుంటే చాలా హ్యాపీ. కేవలం వారణాసి దాని మీదే వాళ్ళ మైండ్ అంతా ఉంది. అవునండి, అదే లార్జర్ దెన్ లైఫ్ స్టోరీ మేకింగ్ అంటే వాళ్ళకి ఇది కూడా ఉంటుంది కదా కొంచెం, అంటే బయట కూడా వెళ్ళకూడదు, ఏదో ఉంటాయి సంథింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, రూల్స్ అవి ఉంటాయి కదండి, వాళ్ళు పెట్టుకుంటారు, వాళ్ళే పెట్టుకుంటారు. అదేలేండి, ఎందుకంటే అవన్నీ ఉంటాయి.